కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మేషరాశివారికి ఈ వారం కెరీర్ పరంగా మీకిది రాజయోగం. మీలో తెలియని ఒక శక్తి వస్తుంది. ఎంత పెద్ద పనినైనా చిటికెలో చేసేస్తారు. కాని ఈ గ్రహాలన్నీ మీ మీద విపరీతమైన పని ఒత్తిడిని, కోపాన్ని కూడా పెంచుతాయి. విజయం మీ తలుపు తడుతుంది. కాని దాన్ని అందుకోవడానికి మీరు మీ ఈగోని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఆ నిజాల్ని, నిగూఢ రహస్యాల్ని తెలుసుకుందాం. భయం వద్దు. బాధ్యతగా, ధైర్యంగా ఎలా ముందడుగు వెయ్యాలో నేను మీకు చెప్తాను. మనం వీడియోలోకి వెళ్లే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఏం జరగబోతోందో చూద్దాం. ముందుగా ఉద్యోగస్తుల సంగతి చూద్దాం. మీరు ఆఫీసులో ఒక స్టార్లా వెలిగిపోతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా అధికారుల ప్రశంసలు దక్కే వారమిది. మీ మాటకు ఆఫీసులో విలువ పెరుగుతుంది. రవి, కుజుడు కలిసి ఉండటం వల్ల మీలో నేనే గొప్ప అనే భావన రావచ్చు. బాస్తోగాని, కొలీగ్స్తోగాని వాదనకు దిగితే అనవసరమైన చిక్కులొస్తాయి. పని చెయ్యండి, కాని తలవంచి కాదు, బాధ్యతతో. వ్యాపారస్తులకు ఇది వ్యూహాలు రచించాల్సిన సమయం. బుధుడు మీకు తోడుగా ఉన్నాడు. కొత్త టెక్నాలజీని, కొత్త ఐడియాలను మీ బిజినెస్లోకి తేవడానికి ఇది సరైన సమయం. పార్ట్నర్స్తో చిన్న చిన్న గొడవలు రావచ్చు. జాన్యువరి 28వ తేదీన ఎలాంటి అగ్రిమెంట్స్పై సంతకాలు చెయ్యకండి. విద్యార్థులకు ఇది గోల్డెన్ పీరియడ్. మీలో కాంపిటిటివ్ స్పిరిట్ పీక్స్లో ఉంటుంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే విజయం మీదే. మీ ఫోకస్ అర్జునుడి బాణంలా లక్ష్యం వైపే ఉంటుంది. వాడుకోండి. మా ఇంటి మహాలక్ష్ములు. గృహిణులకు మాత్రం ఇది కాస్త అలసటనిచ్చే వారం. పని ఒత్తిడి పెరగొచ్చు. ఇంట్లో వాళ్ల మాటలు మీకు కోపాన్ని తెప్పించవచ్చు. కాని శని 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెరక్కుండా మీరే పగ్గాలు పట్టుకోవాలి. పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్లు ఈ వారం సంబంధాలు చూడటం కాస్త వాయిదా వేయడం మంచిది. జనవరి 29 తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ప్రేమ వ్యవహారాల విషయానికొస్తే చిన్న చిన్న మాటలకే పెద్ద గొడవలయ్యే ప్రమాదముంది. నువ్వు గ్రేటా, నేను గ్రేటా అనే ఈగోని పక్కన పెడితేనే బంధం నిలుస్తుంది. మేషరాశి మిత్రులారా, ఈ వారం మీరు ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గం. జనవరి 26వ తేదీ ఆ రోజు చంద్రుడు మీ రాశిలోనే ఉంటాడు. కాని వైద్యుతి యోగం ఉంది. ఆ రోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. డ్రైవింగ్లో జాగ్రత్త. జనవరి 28వ తేదీ ఆఫీసులో, ఇంట్లో ఎవరితోనూ వాదనలకు దిగకండి. మౌనమే మీకు రక్ష. జనవరి 29వ తేదీ ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన పనులు ఈరోజే పెట్టుకోండి. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధవద్దు. గ్రహాలన్నీ అగ్నితత్వాన్ని పెంచుతున్నాయి. దీనివల్ల బాడీ హీట్, తలనొప్పి, కళ్లమంటలు వచ్చే అవకాశముంది. నీరు ఎక్కువగా తాగండి. కారం, మసాలాలు తగ్గించండి. అలాగే 12వ ఇంట్లో శని ప్రభావం వల్ల స్లీప్లెస్నెస్ వేధించవచ్చు. పడుకునే ముందు ఫోన్ చూడటం మానేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం మన ఆచరణలోనే ఉంటుంది. ఈ వారం మీరు పాటించాల్సిన సింపుల్ పరిహారాలు ఇవే. 1. జనవరి 25న రథసప్తమి. ఆ రోజు ఉదయాన్నే లేచి సూర్యభగవానుడికి నమస్కారం చేసి నీళ్లు వదలండి. ఇది మీ కెరియర్లో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. 2. ప్రతిరోజు హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక శాంతిని ఇస్తుంది. 3. శనిదేవుడిని శాంతింపజేయడానికి శనివారం నాడు అంటే జనవరి 31న మీ శక్తి కొద్దీ ఎవరైనా పేదవారికి లేదా వికలాంగులకు సహాయం చెయ్యండి. అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు. గుర్తుంచుకోండి, పరిహారమంటే కేవలం పూజ చేయడం కాదు, సాటి మనిషికి సాయం చేయడం కూడా. మేషరాశివారు, నిజానికి మీరు పుట్టుకతోనే పోరాట యోధులు.
గ్రహాలు మీకు శక్తినిస్తున్నాయి. ఆ శక్తిని సరైన మార్గంలో వాడితే ఈ వారం మీదే. కోపాన్ని గెలిచి విజయాన్ని అందుకోండి. మళ్ళీ గుర్తుచేస్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.